కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు అని కోర్టు ఆదేశాలు జారీ చేసిన వాటిని పట్టించుకోకుండా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు నిర్మాణాలు కొనసాగిస్తూ ఉన్నారు అని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్లో వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సూపరింటెండెంట్ ఇంజనీర్ అప్పలనాయుడు, ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ రామారావు మరికొంతమందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించి తదుపరి విచారణ సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు ప్రోద్బలంతో పెద్ద చెరువును ఆక్రమించి సృష్టి క్షేత్రం పేరుతో నిర్మాణాలు చేస్తున్నారని, అక్రమ నిర్మాణాల నుంచి చెరువును పరిరక్షించాలి అంటూ పెట్ల ఉమాశంకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయినా కూడా అయ్యన్న పాత్రుడి ఆదేశాల మేరకు అధికారులు నిర్మాణాలు కొనసాగిస్తూ ఉన్నారని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు ఉమాశంకర్ గణేష్. సో ఈ ధిక్కార పిటిషన్పై విచారణ చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పలువురికి ధిక్కార నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయమన్నారు. తదుపరి విచారణ 2 నెలలకు వాయిదా వేశారు.